మాజీ రాజ్యసభ సభ్యులు కమరసు బాలసుబ్రహ్మణ్యం గారు, పార్లమెంటరీ ఆఫీస్ సెక్రటరీ బాలరాజ్ నూనె, సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్. ఇప్పుడు మన రాపూల్ భాస్కర్ రావు గారు కొన్ని తెలంగాణ జరుగుతున్న అంశాలపై ఆనంద భాస్కర్ రావు గారు ఓకే సార్. మిత్రులారా, తెలంగాణ వినూత్నమైన, అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన ప్రజా తీర్పుతో 2019 సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయనున్న వాస్తవాల నేపథ్యంలో మీతో కొన్ని ముఖ్యమైన అంశాలు పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాకు కేవలం 4 రోజుల ఎన్నికల ప్రచార అవకాశం లభించింది తెలంగాణలో. ఆ 4 రోజుల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా 9 లోక్సభ నియోజకవర్గాలలో మారుమూల మండల కేంద్రాలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో, మండల జిల్లా స్థాయి నాయకులతో అనుబంధాన్ని ఆరంభించడానికి వీలు చిక్కింది. అనంతరం మహారాష్ట్ర షోలాపురంలో, తదనంతరం గుజరాత్లోని నవసరి, సూరత్, అహ్మదాబాద్ తూర్పు, అహ్మదాబాద్ పశ్చిమ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార నిమిత్తం పర్యటించే ఆస్కారం లభించింది. ప్రధానంగా అట్టడుగు వెనుకబడిన తరగతుల నేత, చేనేత, శ్రామిక వర్గాల, దళిత, ఆదివాసీ వర్గాలతో మమేకం కావడానికి ఆస్కారం చిక్కింది. దేశవ్యాప్తంగా లభిస్తున్నటువంటి సంకేతాలతో పాటుగా ప్రత్యక్షంగా కలిగిన అవగాహన ద్వారా ఒక మాట చెప్పగలను: భారతదేశ వ్యాప్తంగా మోడీ పవనాలు ఉధృతంగా వీస్తున్నాయి. ఇక తెలంగాణ పరిస్థితి, ఎన్నికల ఫలితాల పట్ల సంశయం ఏర్పడిన వెనువెంటనే తెలంగాణలోని అధికార పక్షం ఆదరా బాదరాగా, అశాస్త్రీయంగా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణను చేపట్టిన వాస్తవాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విద్యలోనే అతి కీలకమైన ఇంటర్మీడియట్ విద్య ఫలితాలు అగమ్య గోచరమై దేశవ్యాప్తంగా ఉన్న తోటి విద్యార్థి లోకంతో మమేకం కావడంలో వెనుకబడిపోతామనేటువంటి వేదన కొద్దీ పిట్టల్లాగా ఆ కందులు తమ భవిష్యత్తును వదులుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులందరూ జాగరణ చేస్తూ పిల్లల్ని సంరక్షించుకునేటువంటి దుర్గతి ఏర్పడిందంటే తెలంగాణలో ఎంత అసంబద్ధమైనటువంటి, అశాస్త్రీయమైనటువంటి, అనాలోచితమైనటువంటి, దుందుడుకుతనంతో కూడినటువంటి పాలన సాగుతుందో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని న్యూనతపరిచి తిరస్కార భావంతో చూసేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆవేదనను, ఆందోళనను గమనించారా అని చెప్పి ప్రశ్నించక తప్పడం లేదు.
హైదరాబాదులో నిన్న సాయంత్రం గాలి దుమారం ఎంత ప్రచండంగా ఉందో నిన్నటి నుంచి, ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి వద్ద ఇంటర్మీడియట్ కేంద్రం వద్ద, ఇంటర్మీడియట్ ప్రధాన కార్యాలయం వద్ద ఎంత భారీగా ఉద్రిక్తత నెలకొని ఉందో కంటికి కనిపించిందా, చెవులకు వినిపించిందా ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశిస్తే తప్ప, తెలంగాణ అధికార పక్షపు అధినేతృత్వం ఆదేశిస్తే తప్ప ఉలుకు పలుకు ఉండేటువంటి పరిస్థితి కనిపించినటువంటి నేపథ్యం కాబట్టి తెలంగాణ విద్యాశాఖ మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా లేదా అని చెప్పి తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నటువంటి వాస్తవాన్ని మరవద్దు అని హెచ్చరిస్తా ఉన్నాను. ఆ గ్లోబరీనా ప్రైవేట్ సంస్థతో మీకున్నటువంటి అనుబంధం ఏమిటి అని చెప్పి సందేహాస్పదంగా తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్నది, అపోహపడుతున్నది. తక్షణం దానిని నివృత్తి చేసుకోవాల్సిన విద్యుక్త ధర్మం మీ పైన ఉన్నది అని చెప్పి తెలంగాణ అధికార పక్షానికి, తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను. ఇక ప్రధానంగా తెలంగాణలో ఆదరాబాదరాగా మొదలైనటువంటి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి కనిపిస్తే అధికార పక్షపు ఉనికి ప్రశ్నార్థకంగా మారేటువంటి రోజులు మరింత వేగిరమవుతాయి, చేరువవుతాయి అనేటువంటి భయం కొద్దీ ఎన్నికలకు దారితీశారు. ఫలితంగా ఏం చేస్తా ఉన్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల యొక్క సాధికారికతను న్యాయసమ్మతంగా, రాజ్యాంగబద్ధంగా తప్పనిసరిగా రావాల్సినటువంటి రిజర్వేషన్ భద్రతను మీరు తుంగలో తొక్కేటువంటి అధికారం ఎలా మీ చేతికి వచ్చింది? తెలంగాణ అట్టడుగు సమాజం, బలహీన వర్గాల సమాజం ప్రశ్నిస్తున్నది. ఇంతటి అన్యాయమైన రీతిలో, ఇంతటి దుర్మార్గమైన పద్ధతుల్లో వెనుకబడిన తరగతులను అణిచివేసి, వెనుకబడిన తరగతుల గొంతుకను నొక్కి, వెనుకబడిన తరగతుల యొక్క రాజకీయ భవిష్యత్తును అంధకార బంధురం చేసేటువంటి, విభజించి పాలించేటువంటి లక్షణం ఇంతగా ఎందుకు మీలో మితిమీరిపోతున్నదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణలో బ్రిటిష్ విభజించి పాలించేటువంటి లక్షణాన్ని మాత్రమే కాదు, అణిచివేటటువంటి నైజాం లక్షణాన్ని కూడా పుణికి పుచ్చుకున్నటువంటి మీ పప్పులు ముందు ముందు ఉడకవు అనే వాస్తవాన్ని త్వరలోనే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ద్వారా కూడా తెలంగాణ ఓటరు మహాశయులు, ప్రధానంగా ఆదివాసీ, దళిత, వెనుకబడిన తరగతుల అట్టడుగు వర్గాల ప్రజానీకం తేట తెల్లం చేయనున్నది అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ దిశలో తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కదులుతూ ఉన్నాయి. కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల్లో కూడా కార్యవర్గ సమావేశాలు, శాసనసభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పూర్తయి అభ్యర్థులను నిర్ధారించి స్థానిక కార్యకర్తల అభిష్టం మేరకు ప్రజామోదాన్ని, ప్రజా ఆశీర్వాదాన్ని పొందగలిగినటువంటి అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ రంగంలోకి దించుతున్నది. ఇదివరకే తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రబల ప్రత్యామ్నాయ శక్తిగా శరవేగంగా విస్తరించేటువంటి లక్షణాలు కనిపించాయి. దానికి అనుగుణంగానే మే 23 లోపే ముగిసే ఈ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంలోనూ తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదాన్ని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది.
నిబద్ధతతో, క్రమశిక్షణతో, దేశభక్తితో, దేశం కోసం, భారత జాతి కోసం, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ ఆత్మగౌరవ సంరక్షణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవ సంరక్షణ కోసం, తెలంగాణ సబ్బండ జాతుల సంక్షేమం కోసం పునరంకితమయ్యేందుకు భారతీయ జనతా పార్టీ నిశ్చయంతో ఉన్నది. సార్వత్రిక ఎన్నికల్లో మీ ఆదరణ, మీ ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీలోని అన్ని స్థాయిల్లోని నాయకులకు, కార్యకర్తలకు ఎంతో విశ్వాసాన్ని, ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ద్వారా స్థానిక స్వపరిపాలనా వ్యవస్థను పటిష్టీకరించి తద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికిని విస్తరింపజేసి మీ అండా, మీ ఆశీర్వాదం సమకూరిస్తే 2023 నాటికి భారతీయ జనతా పార్టీ ప్రజామోదాన్ని పొందడంలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, సంక్షేమాన్ని సకల వర్గాలకు సమకూర్చడంలోనూ అంకిత భావంతో ఉంటుంది. దానికి అనుగుణంగా మీ ఆశీర్వాదం, మీ అండ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ గెలిపించడం ద్వారా చూపాలనేటువంటి విన్నపాన్ని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి వాతావరణాన్ని, ప్రధానంగా ప్రజానీకంలో, విశేషంగా వెనుకబడిన తరగతుల ప్రజానీకంలో ఒక చర్చగా, ఒక లోతైనటువంటి ఆలంబనగా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రబల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా దేశవ్యాప్తంగా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకంలో అన్ని సామాజిక వర్గాల ఆశీర్వాదాన్ని పొందగలిగినటువంటి రీతిలో అడుగులు వేస్తుందనేటువంటి విశ్వాసాన్ని తెలంగాణ ప్రజానీకం కనబరుస్తున్నారు. దానికి అనుగుణంగా మా కార్యాచరణ ముందు ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం ద్వారా, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా తెలంగాణ సౌభాగ్యం కోసం అధిక వనరులను సమకూర్చుకోవడం, సాధించుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు, సంక్షేమానికి అంకిత భావాన్ని, కట్టుబాటును వ్యక్తీకరిస్తుంది అని మనవి చేస్తూ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెలంగాణలోని అధికార పక్షపు ఎత్తుగడలకు అప్రమత్తంగా ఉండి దానికి అనుగుణంగా జాగ్రత్తగా తీర్పునివ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీని ఆదరించమని విన్నపం చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.